మన జీవితంలో కొన్ని పోరాటాలు ఎవరు చూడరు. మనము నవ్వుతాము. కానీ ఆ నవ్వు వెనక చాలా బాధ ఉంటుంది. అందరూ అనుకుంటారు, వీడి జీవితం బాగానే ఉంది అని. కానీ నిజం ఏంటంటే, మనము ప్రతిరోజు మన కోసం మనమే పోరాడుతున్నాం. పుస్తకం తెరిస్తాము, కానీ అర్థం కావడం లేదు. చదివినా గుర్తు ఉండదు. సమయం పోతుంది. ఒత్తిడి పెరుగుతుంది. రాత్రంతా చదివినా ఉదయం నమ్మకం ఉండదు. నేను చేయగలనా అనే సందేహం మొదలవుతుంది. అందరూ ముందుకు వెళ్తున్నారనిపిస్తుంది. మనము మాత్రం నెమ్మదిగా ఉన్నామనే భావన వస్తుంది. ఫలితాలు వచ్చిన తర్వాత మన మార్కుల కంటే ఇతరుల మార్కులు ముఖ్యమవుతాయి. అతను టాపర్, నువ్వెందుకిలా? నీ ఫ్రెండ్‌కి ఎంతొచ్చింది? ఈ ప్రశ్నలు బయట చిన్నగా అనిపించినా మన మనసులో పెద్ద గాయం చేస్తాయి. తల్లిదండ్రులకు మన బాధ అర్థం కాకపోవచ్చు. వారికి ఫలితం మాత్రమే కనిపిస్తుంది. మనము నిశ్శబ్దంగా వినడం తప్ప ఇంకేమీ చేయలేం. ఫోన్ తీసుకుని చూస్తే అందరి జీవితం సంతోషంగా కనిపిస్తుంది. ప్రయాణాలు, విజయాలు, ఆనందాలు. మన జీవితంతో పోల్చుకుంటే మరింత బాధ పెరుగుతుంది. ఎవరైనా మనతో ఉండాలని అనిపిస్తుంది. కాని ఎవరూ ఉండరు. అప్పుడు అర్థమవుతుంది, మన జీవితంలో మనమే మనకు తోడు అని. ఎంత కష్టమైనా మనము మళ్ళీ లేస్తాము. మళ్ళీ ప్రయత్నిస్తాము. మళ్ళీ పడిపోతాము. కాని ఆగిపోము. ఎవరూ చూడకపోయినా మన పని మనం చేస్తూనే ఉంటాము. ఈ నిశ్శబ్ద కష్టం ఒకరోజు ఫలితం ఇస్తుంది. ఒక రోజు వస్తుంది. అప్పుడు మన కష్టం ఫలిస్తుంది. ఇప్పుడే మనల్ని చూసి నవ్విన వాళ్ళు ఆ రోజు మనల్ని గౌరవిస్తారు. ఎవరూ చూడకపోయినా పర్వాలేదు. నువ్వు నీ ప్రయాణం ఆపకూడదు. ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నిశ్శబ్దంగా కష్టపడితే ఒకరోజు గట్టిగా గెలుస్తావు. సాధారణంగా ప్రారంభమైనా పర్వాలేదు, కానీ అసాధారణంగా ముగించాలి.